విద్యుత్ వినియోగదారులకి నమస్కారం. మనము ఇంతకుముందుకు పేటిఎం ద్వారా, ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా బిల్లులు కట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు కాబట్టి మనం టీజీఎస్పీడీసీఎల్ యాప్లోనే మనం బిల్లులు కట్టాలి. ఇప్పుడు మనం అది ఎలా అనేది చూద్దాం. ముందుగా మనం ప్లేస్టోర్ని ఓపెన్ చేయాలి. ప్లేస్టోర్లో టీజీఎస్పీడీసీఎల్ అని చెప్పేసి మనం ఇక్కడ టైప్ చేయాలి. మనకు టీజీఎస్పీడీసీఎల్ సిటిజన్ యాప్ అని వచ్చింది కదా, ఇది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు గెస్ట్ యూజర్ అని ఉంటుంది, రిజిస్టర్ అని ఉంటుంది. మనం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. మన కరెంట్ బిల్ ఏదైతే ఉందో దాంట్లో మన యూఎస్సీ నెంబర్ అని ఉంటుంది, దాంతోనే మనం ఎంటర్ చేసుకోవాలి. మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ గెట్ ఓటీపీ అని వస్తుంది. మనం ఓటీపీని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. మన కాలో నోటిఫికేషన్స్ మనం ఇప్పుడు లాగిన్ అయినాము. మనము ఇది జూలై మంత్ 34 యూనిట్స్ అనేది కన్జంప్షన్ చేసినాము. మనము ఇక్కడ డ్యూ యూనిట్స్ అని చెప్పి అమౌంట్ అని చెప్పేసి వచ్చింది. డ్యూ అనేది మనం ఎంతైతే పేమెంట్ చేయాలో అమౌంట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏరియర్స్ అనేది ముందు ప్రీవియస్ మంత్ అంటే లాస్ట్ మంత్ ఏమైనా పెండింగ్ ఉందా అంటే ఇక్కడ మనకి ఏరియర్స్ అని చూపిస్తుంది. ఇప్పుడు మనం పే బిల్, ఇక్కడ మనం నేమ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే నేమ్ కరెక్ట్గా వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు ప్రొసీడ్ అవుతున్నాను. ఇక్కడ మనం ఫుల్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఇంకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ చెక్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ మనం ఒక మెయిల్ ఐడితోని లాగిన్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మనకు ఇప్పుడు మూడు ఆప్షన్స్ ద్వారా మనం ఇక్కడ అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. ఒకటి టీ వ్యాలెట్, రెండోది వచ్చేసి బిల్ డిస్క్, మూడోది వచ్చేసి పేటిఎం. ఇప్పుడు మనం టీ వ్యాలెట్ ఉన్న వాళ్ళు టీ వ్యాలెట్కి వెళ్ళండి. లేదు అనుకున్న వాళ్ళు నేను అదర్ ఆప్షన్కి వెళ్తా అనుకుంటే బిల్ డిస్క్ కానీ పేటిఎం కానీ వెళ్ళండి. మనకు ఇక్కడ ప్రాసెస్ టు పే అని చెప్పేసి చూపిస్తుంది. మనం ప్రాసెస్ టు పేకి వెళ్ళాలి. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగు, వ్యాలెట్, క్యాష్ కార్డు, క్యూఆర్ కోడు, యూపీఐ, గూగుల్ పే. మనం ఇందులో ఏ ఆప్షన్ అంటే ఆ ఆప్షన్ మనం ఎంచుకోవచ్చు. క్యూఆర్ కోడ్ అంటే డైరెక్ట్ బిల్ జనరేట్ అయిపోయి మనకు క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. మనము ఇక్కడ ఉన్న కనిపించే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మనము మామూలుగా షాపింగ్లోకి వెళ్ళినప్పుడు ఎలా అయితే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి బిల్ అనేది కట్టుకుంటామో అదేవిధంగా ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని కూడా మనం స్కాన్ చేసి బిల్ అనేది కట్టుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మనం ఇంకో పద్ధతి కూడా ఉంటుంది. ఇక్కడ ఎంటర్ యువర్ యూపీఐ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా మనం యూపీఐ అనేది ఎంటర్ చేసేసి మనం ఇక్కడ అమౌంట్ అనేది డైరెక్ట్ మేక్ పేమెంట్ ద్వారా కట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మూడవ పద్ధతికి వెళ్తే ఇక్కడ పేటిఎం అని ఉంది కదా, పేటిఎంని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఛార్జెస్ చూపిస్తున్నాయి. అయితే మనకి ఇక్కడ పైన చూసుకుంటే యూపీఐ ఐడి అని చెప్పేసి పేటిఎం, మనకు ఇక్కడ లోగోలు చూసుకోవచ్చు. పేటిఎం లోగోను, మన గూగుల్ పే లోగోను, ఫోన్పే లోగోను ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా మనం ఇక్కడైతే మనం ఏదైతే మన యూపీఐకి మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ లింక్ అనేది కొట్టేసినాం అనుకోండి. ఇప్పుడు మనం మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది నాకు నా ఫోన్పే, గూగుల్ పేకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఇది. దీని ద్వారా చూద్దాం. అయితే నాకు గూగుల్ పే అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, నాకు ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. చూడండి మీరు పైన రిక్వెస్ట్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రిక్వెస్ట్లోకి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది
మనకు ఇక్కడ అమౌంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి మనము ఇక్కడ ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా మనము ఇక్కడ నుంచి మన అకౌంట్ నుంచి వెళ్ళి డెబిట్ అయిపోతుంది. ఓకే, మనకు అమౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకు అమౌంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ రిసిప్ట్ అనేది కనిపిస్తుంది. మనకు ఒకవేళ అవసరం అనుకుంటే ఇక్కడ రిసిప్ట్ అని చెప్పేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఉంటుంది. ఇక్కడ మనం పీడిఎఫ్ ద్వారా కూడా మనం రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ డన్ అని చెప్పేస్తే అయిపోతుంది. అయితే చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, నా దగ్గర 2 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే నేను ఏం చేయాలనే ఆప్షన్ కూడా వాళ్ళకు డౌట్ అనేది వస్తుంది. అప్పుడు మనం యాడ్ యూఎస్సీ నెంబర్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక యూఎస్సీ నెంబర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ అయింది కదా, ముందుగా చూపించినట్టు మనకు 2 నెంబర్లు ఇక్కడ అనేది చూపించట్లేదు. మనము ఇక్కడ బిల్ పే అని చెప్పేసి ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మనకు ఫస్ట్ మనము కే సూర్యకుమారి అనేది అమౌంట్ కట్టేసినాము. ఇప్పుడు మనకు సెకండ్ వన్ ఎస్ వీరేశం అని చెప్పేసి ఉంది కదా, మనం ఇప్పుడు అది మనం పేమెంట్ చేద్దాం. అయితే ఇంతకుముందుకు మనం గూగుల్ పే ద్వారా చేస్తాం కదా, ఈసారి అనేది ఫోన్పే ద్వారా చేద్దాం. ఇక్కడ మీకు డైరెక్ట్ పేటిఎంకు లింక్ అయితే ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మనకు వెంటనే ఒక ఓటీపీ అని వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ చూడలేము. మనం ఇప్పుడు పేటిఎంకి వెళ్ళాలి. పేటిఎంకి వెళ్ళినప్పుడు దాన్ని చూడగలుగుతాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గెట్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, మనం ఇక్కడ టచ్ చేయాలి. మనం ఇక్కడ వచ్చేసింది కదా, మనకు ఓటీపీ వచ్చింది కదా, మనం ఇది కాపీ చేసుకొని ఈ విండో క్లోజ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ప్రాసెస్ టు పే అని చెప్పేసి కొట్టేస్తే మనకు అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అమౌంట్ అనేది అయిపోయింది. మనం సేమ్ ముందులాగానే చూసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.